హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వంకాయ బుర్జీను క్యాలీఫ్లవర్ వేపుడు చేస్తున్నానండి. వంకాయ నీళ్ళ 4 వైపులా కోసుకొని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి పేస్టు అంతా కూర్చి, టమాటా, ఉల్లిపాయలు అంతా కాల్చుకోవాలండి. ఇలాగే చుట్టుపక్కల మొత్తం కాల్చుకోవాలి. నిలువు అడ్డము మొత్తం పూర్తి వంకాయ పూర్తి కాలిపోవాలి. మధ్యలో వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూరినాయన్నమాట. చీలికలుగా చీల్చి కూరి అన్నీ కాల్చుకోవాలండి. ఇది ఇప్పుడు మన గ్యాస్ మీద జల్లి పెట్టి 4 వైపులను కాల్చుకోవాలి. ఇది పూర్తిగా చూడండి, ఇలా కాల్చి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత పై తొక్క ఈజీగా వచ్చేస్తుంది అనమాట. 4 వైపులా కాలాలి పూర్తిగా. అయితే టమాటా, ఉల్లిపాయ కూడా కాల్చుకోవాలండి. ఇలాగే కాల్చుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టి తాళింపు అండి. పచ్చిమిరపకాయలు, ఆవాలు ఇవంతా కట్టర్లో చాపర్లో వేసి చాప్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కాల్చింది కాబట్టి తొందరగా వేగిపోతుంది. ఉల్లిపాయలు వేసుకోవాలి, ముక్కలుగా కోసుకొని వేసుకోవాలన్నమాట. పచ్చివాసన ఏముండదు, కాల్చుకున్నాం కాబట్టి ఏముండదండి. పూర్తిగా వేగిపోతుంది, తొందరగా వేగిపోతుంది. 2 నిమిషాల్లో వేగిపోతుంది అన్నమాట. ఇది ఇప్పుడు వంకాయని ఇలా మనం చాపర్లో చాప్ చేసుకోవాలండి. చాప్ చేసుకొని పొట్టిగా తీసి ఇప్పుడు ఇందులో ఆ తాళింపులో వేసుకోవాలన్నమాట. కచ్చపచ్చగానే ఉండాలండి, బాగా మెత్తగా ఉండకూడదు, లేకపోతే మిక్సీ పట్టేదాన్ని. అందుకనే చాపర్లో వేసాను అనమాట. ఇలా కచ్చపచ్చగానే ఉండాలన్నమాట, మరి మెత్తగా కాకూడదు. మన అన్నీ కాల్చుకున్నవి కాబట్టి ఏవి పచ్చిగా ఉండదండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మొత్తం అన్నీ చాప అయిపోతుంది. వెల్లుల్లిపాయలు అంతా కాలి ఉడికింది కదా, అందుకని చక్కగా కాలిపోతాయి అన్నమాట, వేగిపోతాయి అన్నీ. పచ్చివాసన ఏది రాదు. ఇప్పుడు ఇది ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు చాప్ చేసిన ఈ వంకాయ బుర్జీ వేసుకుంటున్నానండి. ఎంత ఉప్పు వేసుకోవాలి మనము. కారం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి అవసరం లేదండి. టమాటా పళ్ళు వేసాం కాబట్టి పులుపు సరిపోతుంది, ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. ఇలా పూర్తిగా బుర్జీకి ఉప్పు కారము అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలండి. బాగా పూర్తిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది. అయిపోతుందండి, ఈజీగా అయిపోతుంది. ఇది కాల్చుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది. ఐదు నిమిషాలు అయిపోతుంది. చివరిలో మనం కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి వంకాయ బుర్జీ రెడీ అన్నమాట. ఇది చపాతీల్లో కానీ కిచిడీలో కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇది వైట్ రైస్లో కూడా బాగుంటుంది. ఇంకా 5 నిమిషాలు చాలన్నమాట. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాం. అయిపోయింది, వంకాయ బుర్జీ రెడీ. బుర్జీ కొత్తిమీర చల్లుకోవాలండి చివరిలో. ఇది క్యాలీఫ్లవరు ఒక 5 నిమిషాలు బాయిల్ చేసేసి తీసుకోవాలండి. అంతే, పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు అన్నమాట. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఈ పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు
ఇది పోపు పెట్టేయాలన్నమాట అంతే. మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలుగా చేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికిపోతుంది. ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. దీన్ని బాగా కలుపుకొని పోపు అంతా ముక్కలకు పట్టేట్టు పూర్తి కలుపుకోవాలండి. కలుపుకొని ఒక పావు స్పూన్ కారం వేసుకొని ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదండి, ఇవి 2 ప్యాకెట్స్ వేసాను నేను. ఇది సరిపోతుంది అనమాట. చక్కటి ఫ్లేవర్తో బాగుంటుందండి, ఒక రకంగా రుచితో. ఈ వేపుడికి కాలీఫ్లవర్ ఫ్రైకి ఈ విధంగా వేపుడికి బాగుంటుంది ఇది. ఇప్పుడు మొత్తము ముక్కలకు పట్టేట్టు కలుపుకొని కొత్తిమీర చల్లుకోవాలండి. అయిపోయింది. ఇది చాలా ఈజీ అండి వేపుడు. పూర్తిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుని దీనికి కొబ్బరి వేయాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుంది ఇది. మనం అన్నంలో కానీ మన చపాతీలో కూడా చాలా బాగుంటుంది. నంచుకోవడానికి అన్నంలో, రైస్లో, చపాతీ కూడా మనం కలిపి తినవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సింపుల్ అనమాట, మసాలాలు ఏముండదు, సింపుల్ రెసిపీ. తేలికపాటిగా ఫ్రై అన్నమాట. అయిపోయిందండి, డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.